మేము వచ్చేసాము కేదార్నాథ్ ఎంట్రీ దగ్గర. ఇప్పటికైతే ఇక్కడ నుంచి వెళ్ళలేమంట. మా బ్యాడ్ లక్ చూడండి. మేము వచ్చిందే అసలు శివుణ్ణి చూడడానికి, కానీ మా బ్యాడ్ లక్ ఇలా ఉందంటే అసలు చెప్పనేలేము. ఇక్కడ నుంచి కొంచెం అంటే శివాలయంకి చేరుకోవచ్చు, కేదార్నాథ్కి. ప్రతి ఒక్కళ్ళ డ్రీమ్ ఉంటుంది. తల్లిదండ్రులను రిక్వెస్ట్ చేసి మరీ ఇంత దూరం వచ్చాము, కానీ చార్ధామ్లో ఒక యాత్ర ఇలానే ఉండిపోయింది మా బ్యాడ్ లక్. ఇగో చూడండి ఎంతమంది వచ్చామండి అందరం మేము, ఎంతమంది. ఇదిగోండి కేదార్నాథ్ బంద్ అయిపోయింది. అక్కడ చూడండి, అక్కడ ఆ బ్రిడ్జ్ దాటేసి చూడండి, అవి అక్కడ స్లాబ్ వేసి ఆపేశారు, మొత్తం పోయిందండి. ఇదండి బ్యాడ్ లక్. కేదార్నాథ్ మాత్రం నెక్స్ట్ మంత్లోనే ఉంది. ఇప్పటికైతే అసలు కేదార్నాథే లేదంటున్నారు, చూసుకోండి. ఇదండి బ్యాడ్ లక్ ఇక్కడ. అందుకోసమే అందరూ తుంగనాథ్కి వెళ్ళిపోతున్నారు, మేము కూడా తుంగనాథ్కి వెళ్ళిపోతున్నాం. పంచపాండవులు పెట్టిన దాంట్లో తుంగనాథ్ కూడా ఒకటే కదా, సో అదైనా చూసేసి వెళ్దాం అనుకుంటున్నాము. स्वर्ग देखना चाहते हो? देखो स्वर्ग, ये है स्वर्ग. इससे बड़ी स्वर्ग कहाँ पे मिलेगी भाई. इस एज में ये स्वर्ग मिल रहा है, बहुत अच्छी बात है भाई. मुझे तो नहीं दिख रहा है, उसके बीच में क्या है? तुंगनाथ में भाई, तुंगनाथ में. तुंगनाथ. हर हर महादेव, हर हर महादेव. तीन जगह चकोर की गंगोत्री, केदारनाथ, इंडिया. నాకైతే ఏది కనిపించట్లేదు. హాయ్ బాబాయ్, దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే మన వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళండి. ఇలా రిస్క్గా వస్తాం, కేదార్నాథ్ చూస్తాం అనుకుంటా వచ్చారనుకోండి, అయ్యి బాబోయ్ పిండి అయిపోయాం బ్రో బాబు. కింద చెప్పారండి 4 కిలోమీటర్స్ అని, పైన వెళ్తున్నా కొద్ది ఇంకా 4 కిలోమీటర్స్ ఏ అంటున్నారు. మొత్తం మంచి ఏది కనిపించట్లా, ఏది కనిపించట్లా. కిందికి వచ్చే వాళ్ళు మాత్రం హ్యాపీగా వస్తున్నారు, పైకి వెళ్ళడం మాత్రం చూడండి. మా పైన అది రూట్ ఉందండి అక్కడ, బట్ మాకు అది కూడా కనిపించట్లా. అయ్య బాబోయ్, కానీ లొకేషన్ బాగుందండి. జీవితంలో అన్నీ అయిపోయాయి, ఏదైనా చూడాలి అది చూస్తే చాలు, ఇంకా లైఫ్లో ఏది చూడకూడదు అనిపించింది అనుకో. కేదార్నాథ్ ట్రాక్ పట్టుకోండి, తుంగనాథ్, యమునోత్రి, గంగోత్రి ఇట్లా రండి, మీకు సరిపోయేది. ఇక్కడ ఒక్క రోజులోనే స్వర్గాన్ని చూపించేస్తాడు దేవుడు. అయ్య బాబోయ్, ఈయన ముందు గోవిందుడు జస్ట్ 30% మాత్రమే. 3500 స్టెప్స్ అంటేనే ఏదో అనిపించేది, ఏదో కొండ ఎక్కాలి. అయ్య బాబోయ్, జారి పడితే ఇక స్వాహ.
ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ నుంచి జారిపడ్డామనుకోండి డైరెక్ట్ స్వర్గానికి వెళ్ళిపోవచ్చు. జీవితం మీద ఆశ లేని వాళ్ళు మాత్రం ఈ ట్రిక్ పక్కా ఎక్స్పీరియన్స్ చేయండి. అది బాబోయ్ జస్ట్ అండి తుంగనాథ్లో దేవుడి షోల్డర్ మాత్రమే ఉంటుంది అంటారు. ఒక్కొక్క పాటు ఒక్కొక్క వేలో ఉంటాయి. దాంట్లో ఇది ఒకటి తుంగనాథ్. ఇక్కడికి వెళ్ళడానికి స్వర్గానికి వెళ్ళినంత ఫీలింగ్ వస్తుంది. ఏంటో గైస్ ఏదైనా జారిపడ్డామనుకోండి ఈ కొండల నుంచి బయటికి వస్తామని గ్యారంటీ మాత్రం లేదు. మా వాడికి ఇదే అలిసిపోయాడు పాపం. మా ఫ్రెండ్స్ అందరు కిందే ఉండిపోయారు, మేమిద్దరమే పైకి వచ్చాం. ట్రై చేయండి గైస్, ఇలాంటి లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ మర్చిపోలేరు. నిజంగా చెప్తున్నాను, మనమైతే మర్చిపోలేము. గైస్ ఇదిగోండి షార్ట్ కట్ తీసుకున్నాం ఆ దొంగోడు అని చెప్పాడని. మహేష్ బాబు మీకు ఏం అధికారం ఉందండి మమ్మల్ని ఇక్కడికి వచ్చి చంపడానికి? అక్కడ నుంచి ఉంది ఆ రూటు, ఎక్కడి నుంచి తెచ్చారా? एक्सक्यूज मी ఆగే వచ్చేసాం గాయస్ తుంగనాథ్. చూడండి టెంపుల్. बात खेली घटना सुना కాకులు చాలా ఉన్నాయి గాయస్ ఇక్కడ. ఎందుకో కాకులకైతే ఏమీ టెన్షన్ లేదు. लेना గైస్ వచ్చేసాం గైస్ పూజ చేయడానికి. నేను నా తమ్ముడైతే చేరుకున్నాం. ఇంకా ఇద్దరు ఎక్కడికి వెళ్ళిపోయారు మాకైతే తెలీదు. కానీ చాలా కష్టంగా ఉంది గైస్. టెంపుల్కి రావాలి అంటే చాలా కష్టమైన పని. పెద్ద టాస్కే ఇస్తున్నాడు శివుడు. చాలా పెద్ద టాస్క్ అండి, చాలా పెద్ద టాస్క్. చూసుకోండి రండి వచ్చేటప్పుడు జాగ్రత్త. బ్రీతింగ్ ఆక్సిజన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అస్సలు రామాకండి ఇక్కడికి. చాలా అంటే చాలా. ఒకసారి చూడండి వెదర్లో కూడా కనిపించదు ఎంత చలిగా ఉంది ఇక్కడ. హర హర మహాదేవ్. लसपा बाजरी वाटवी आहे చూడండి. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఇది తుంగనాథ్ అండి, తుంగనాథ్. దీన్ని చూడడానికైనా వచ్చాము. కేదార్నాథ్ అయితే అదృష్టం లేదు, నెక్స్ట్ టైమే చూసుకోవాలి దాన్ని. ఇప్పటికైతే తుంగనాథ్ దొరికింది. ఇదిగోండి నా ఫ్రెండ్స్. చూసుకోండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూడండి. ఈ టెంపుల్ సుమారు కలియుగం స్టార్టింగ్ లో కట్టారని చెప్తున్నారు. నేను కూడా ఎక్కువ యూట్యూబ్ లోనే చూసాను, నాకు కూడా స్టోరీస్ ఏం తెలీదు. బట్ బెస్ట్ టెంపుల్ అండి. శివుడి షోల్డర్ ఉంటుందని చెప్తారు. ఇక్కడ షోల్డర్ ఇక్కడ ఉండద్ది, వెనక భాగం వేరే దగ్గర ఉంటుంది ఇలా అంటారు. ఒక్కొక్కటి 280, 300 కిలోమీటర్స్ ఒక్కొక్క టెంపుల్ ఉంది. దాంట్లో 300 ట్రాక్ కేదార్నాథ్. హర హర మహాదేవ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గైస్ ఎంత చలిగా ఉందో చూడండి. ఎటు చూసినా కూడా చూడండి. ఓ మై గాడ్, షాకింగ్ గైస్, షాకింగ్ అంటే షాకింగ్. ఎటు చూసినా చల్లగా మేఘాలు ఇలా కమ్మేసుకున్నట్టు, ఏదో ఆకాశంలో ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది గైస్ మాకైతే.
మరి కానీ ఫోటో వీడియో మాకు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ లోయ దగ్గర వచ్చినాం ఫ్రెండ్స్. కొంచెం అంటే కిందికి నూకేస్తాం గాయస్. చూడండి ఫ్రెండ్స్, దయచేసి ఎవరు రాకండి ఫ్రెండ్స్.